నెక్స్ట్ 8th పేపర్లో నిన్నటి దాకా ఏం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం చూడండి, ఎటినోలోల్ అని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నౌ ద నెక్స్ట్ ట్రాక్ గోస్ టు SSRI. SSRI ఫ్లక్సీటైడ్. చూడండి మీకు ఈ చాప్టర్స్ అంటే ఈ 8th పేపర్లో సిలబస్ చిన్నగా అనిపిస్తుంది కానీ డ్రగ్స్ సింథసిస్ మోస్ట్ ఇంపార్టెంట్. దీనికి ఎట్లా చెప్పినా అట్లానే అనిపిస్తుంది. మీరు చేయాల్సింది ఒకటే, ప్రాక్టీస్ చేసుకోవాలి. నేను ఎన్నిసార్లు చెప్పినా ఇట్లాగే చెప్పాలి, ఇంకెవరు చెప్పినా ఇట్లాగే కొంచెం చెప్పడానికి ఏముండదు, సింపుల్. ఈ డ్రగ్ ఎక్కడ యూజ్ అవుతుంది? నెంబర్ 1 మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. ఈ డ్రగ్ నేచర్ ఏంటి, స్ట్రక్చర్ ఏంటి, సింథసిస్ ఏంటి, అప్లికేషన్ ఎక్కడ యూజ్ చేస్తుంది? 3 పాయింట్స్ మెయిన్గా: డ్రగ్ స్ట్రక్చర్, సింథసిస్, అప్లికేషన్. 3 గుర్తుపెట్టు. దీన్ని ఎవరు చెప్పినా తెలియదు. సో దయచేసి అర్థం చేసుకోండి, వినండి. ద డ్రగ్ నేమ్ ఇస్ SSRI ఫ్లక్సీటైడ్. చూడండి, SSRI మీన్స్ సెలెక్టివ్ రీఅప్టేక్ ఇన్హిబిటర్స్. రీఅప్టేక్ మీన్స్ తిరిగి మళ్ళీ తీసుకోవడానికి రీఅప్టేక్. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఒక మెసేజ్ని డిలీట్ చేస్తాం మనం మొబైల్ నుంచి. మెసేజ్ డిలీట్ చేసినప్పుడు ఏమో దాన్ని ఆ మెసేజ్ డిలీట్ చేసిన మెసేజ్ మళ్ళీ తీసుకోవడానికి సమ్ టెక్నాలజీ సేమ్ అట్లనే రీఅప్టేక్ ఇన్హిబిటర్స్ అంట. మీనింగ్ ఏంటంటే మళ్ళీ తీసుకోవడాన్ని రీఅప్టేక్ అంట. సో SSRI మీన్స్ సెలెక్టివ్ రీఅప్టేక్ ఇన్హిబిటర్స్. సెరటోనిన్ ఈజ్, దీని నేమ్ ఏంటి? సెరటోనిన్ అంటాము. సెరటోనిన్ ఈజ్ వన్ ఆఫ్ ది కెమికల్ మెసెంజర్స్. కెమికల్ మెసెంజర్స్ మీన్స్ ఆల్రెడీ చెప్తున్న మెసెంజర్ ఈజ్ నథింగ్ బట్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ మెసేజ్ ఫ్రమ్ వన్ ఏరియా టు అనదర్ ఏరియా త్రూ ది నర్వ్ సిగ్నల్స్. మెసేజ్ని పాస్ చేసే వాటిని ఏమంటున్నాము కెమికల్ మెసెంజర్స్, లేకపోతే న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటారు. దట్ క్యారీ సిగ్నల్స్ బిట్వీన్ ది బ్రెయిన్ సెల్స్. బ్రెయిన్ సెల్స్లో సిగ్నల్స్ని ఏం చేస్తుంది? క్యారియర్స్. ఏంటి అది? సెరోటోనిన్. SSRI block the absorption or reuptake of the serotonin in the brain. Fluoxetine is antidepressant of the SSRI class. It is used for the treatment of major depressive disorder and premenstrual dysphoric disorder. It may decrease the risk of suicide in those over the age of 65. ఏం లేదు, మనం తీసుకున్న డ్రగ్ సింపుల్గా గుర్తుపెట్టుకుని న్యూరో ట్రాన్స్మిటర్ సింగిల్ పాయింట్ రాయండి. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ కెమికల్ మెసెంజర్ ఆర్ న్యూరో ట్రాన్స్మిటర్. ఇంకా వేరే ఏం రాదు. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ న్యూరో ట్రాన్స్మిటర్ ఆర్ కెమికల్ మెసెంజర్. ఇట్లా రాయండి సార్. సో ద స్ట్రక్చర్ ఆఫ్ ఫ్లక్సీటైడ్. స్ట్రక్చర్ synthesis ఏది వరకు జస్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఫ్లక్సీటైడ్. The ఫ్లక్సీటైడ్ స్ట్రక్చర్ సింపుల్ గుర్తుపెట్టుకోవాల్సింది. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ కెమికల్ మెసెంజర్ ఆర్ న్యూరో ట్రాన్స్మిటర్. It is a reuptake. It is used as reuptake inhibitor and గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సింథసిస్ స్టేజ్ గుర్తుపెట్టుకోండి, చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి డ్రగ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. డోపమైన్. వాట్ ఇస్ దట్? డోపమైన్.
Dopamine. What is the dopamine? Dopamine is an organic chemical of the catecholamine and phenethylamine families. It functions both as hormone and a neurotransmitter. Neurotransmitter and hormone. Simple. What is that? The drug name is dopamine. It is used as hormone as well as neurotransmitter. Hormone use avutundi, neurotransmitter use avutundi. Next is structure. Structure of dopamine. CH2, CH2, NH2. Next, synthesis. It is synthesized from L-tyrosine. L-tyrosine అనేది ఒక అమైనో యాసిడ్. ఇక్కడ నుంచి ప్రిపేర్ చేస్తాం. Tyrosine hydroxylase. ఇది dopamine first part కదా. Simple. It is used as both hormone as well as neurotransmitter. The structure of the dopamine and it is prepared from the L-tyrosine. L-tyrosine అనేది ఒక అమైనో యాసిడ్. ఇది L-tyrosine structure. దీని ఏం చేస్తున్నారంటే టైరోసిన్ హైడ్రాక్సిలేజ్ అనే ఎంజైమ్ తోని రియాక్షన్ చేస్తారు. ఇది సింపుల్. ఈ హైడ్రోజన్ బేస్ CO వచ్చింది. నెక్స్ట్ దీని ఏం చేస్తుంది డోపా డీకార్బాక్సిలేజ్ అనే ఎంజైమ్ తోని రియాక్షన్ చేస్తారు. డోపా డీకార్బాక్సిలేజ్ ఎంజైమ్ తోని రియాక్షన్ చేస్తారు. ఇక్కడేమో డీకార్బాక్సిలేజ్ మీన్స్ COOH అంటే CO2 ని రిమూవ్ చేస్తుంది. సో బై లాస్ ఆఫ్ 2 moles of CO2 రిమూవ్ అయితే ఇక్కడ హైడ్రోజన్ ఇక్కడ హైడ్రోజన్. ఇదే ఫైనల్ గా ఉన్న వీటిని డోపమైన్ స్ట్రక్చర్ చెక్ చేస్తాం.
Next, the most important one, L-DOPA. L-DOPA. Most important number of question. So, winner. It is used as anti-Parkinson's drug. Parkinson's ki against this drug ni manam L-DOPA most important number of times వచ్చింది. Definitely వస్తుంది. చూడండి. L-DOPA, popularly known as levodopa, is an amino acid. Simple. L-DOPA ne manamu levodopa antaru. రాస్తాము. Levodopa antaru. That is made and used as part of the normal biology of humans. That is made and used as part of the normal biology of humans. మనకు యూజ్ చేసుకోవడానికి L-DOPA is a precursor to the neurotransmitters dopamine, norepinephrine and epinephrine, which are collectively known as catecholamines. Simple. L-DOPA ne levodopa antunam. Number 1. It is also known as levodopa. Number 1. It is used in the part of human body. Human body ki use అవుతుంది. ఈ ఎక్కడెక్కడ అంటే ఎక్కడ యూజ్ చేస్తున్నాం అంటే దేనికి యూజ్ చేస్తున్నాం? న్యూరో ట్రాన్స్మిటర్గా యూజ్ చేస్తున్నాం. నెంబర్ పాయింట్ 1, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ లీవోడోపా. నెంబర్ 2, పాయింట్ నెంబర్ 2 ఏమని రాస్తున్నాం? ఇట్ ఈస్ మేడ్ అంటే దేనికోసం తయారు చేయబడింది? యూజ్డ్ ఫర్ ది పార్ట్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ కోసం. నెంబర్ 3, L-DOPA ఈజ్ ద ప్రికార్సర్ టు ది న్యూరోట్రాన్స్మిటర్ డోపమైన్. దేనికి తీసుకుంటుంది చూడండి? న్యూరోట్రాన్స్మిటర్ మీన్స్ కెమికల్ మెసేజ్ అన్ని పాస్ చేసే వాటిని న్యూరోట్రాన్స్మిటర్ అంటున్నాం. ఆ న్యూరోట్రాన్స్మిటర్గా యూజ్ చేయడానికి. సో దీని స్ట్రక్చర్ చూద్దాం. స్ట్రక్చర్ ఆఫ్ లీవోడోపా, L-DOPA. సింపుల్. ఏమంటున్నాడు? లీవోడోపా. దీనేమంటున్నాడు? మిథైల్డోపా. లీవోడోపా ఆర్ మిథైల్డోపా. లీవోడోపా మరియు మిథైల్డోపా ఒక డిఫరెన్స్ ఏంటంటే హైడ్రోజన్ ప్లేస్లో మిథైల్ మిక్స్ చేసి దీన్ని మిథైల్డోపా. నెంబర్ 1, L-DOPA is also called as levodopa. It is used as neurotransmitter. It is made used for the part of human body. 3 points was structure. Enter the L-DOPA and levodopa and methyl-DOPA. The main difference between levodopa and methyl-DOPA means hydrogen and CH. Levodopa synthesis మీకు బుక్లో పర్ఫెక్ట్ లేదు. నేను రిటర్న్గా రాసి మీకు వాట్సాప్లో పెడతాను, చెక్ చేసుకోండి. దీని తర్వాత నెక్స్ట్ విటమిన్స్ అనే టాపిక్ ఉంటుంది. అది ఎక్స్ప్లెయిన్ చేస్తే యూనిట్ అయ్యి ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి మీ గ్రూప్లో రేస్ చేయండి. నెంబర్ 1. నెంబర్ 2, క్లాస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి తర్వాత. నెంబర్ 3, మీరు ఫినిష్ చేసిన రాసిన రిటర్న్ నోట్స్ అంతా కూడా స్కాన్ చేసి గ్రూప్లో మాత్రం పెట్టండి, పర్సనల్గా పెట్టండి దయచేసి. 3 పాయింట్స్ మెయిన్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ 8th పేపర్
ఎయిత్ పేపర్ ఎట్లా చూడడానికి డ్రై చాప్టర్గా ఉంటుంది, చెప్పడానికి ఏముంటుంది ఎంతసేపు స్ట్రక్చర్ సింథసిస్ అప్లికేషన్ ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎవరు చెప్పిన అట్లా దయచేసి ఇది ఒకటి అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఎయిత్ పేపర్ ఏ చాప్టర్ అయినా అక్కడ ఇట్లా కాన్సెప్ట్ ఏమి ఉంటుంది, స్ట్రక్చర్ ఉంటుంది, మన మార్కెట్లో యూజ్ చేసే మెడిసిన్ ఉంటుంది, ఆ మెడిసిన్ స్ట్రక్చర్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాబ్లెట్ ఉంది, బయట టాబ్లెట్, ఈ టాబ్లెట్ స్ట్రక్చర్ ఏంటి అంటే కెమికల్గా స్ట్రక్చర్ ఏంటి, ఎలా ప్రిపేర్ చేస్తున్నాం, నథింగ్ బట్ సింథసిస్. నెక్స్ట్ అప్లికేషన్ ఎక్కడ యూజ్ చేస్తాం, ఈ 3 పాయింట్సే ఉంటాయి. అదే ఎయిత్ పేపర్, దయచేసి అర్థం చేసుకుంటారు నాకు. దెన్ ఈ ఎల్డోపా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఎల్డోపాని ఇంతవరకు రాసుకోండి, మీకు సింథసిస్ మీకు రిటర్న్గా నేను రాస్తాను.